అంధుడైన బాలునికి చూపు వచ్చుట, 5 రక్కసులకు ఆ బాలుడు వేదము చెప్పుట, నృసింహ సరస్వతి కూడా ఒక హరిజనుడితో వేదము చదివించుట. ఈ విషయాలని గమనిద్దాం. ఒకసారి శివుబాయి అనే స్త్రీ తన కొడుకుతో స్వామి సమర్థ కడకు వచ్చింది. ఆమె కుమారుడు పుట్టుక నుండి కూడా చూపు లేదు. ఆ తల్లి స్వామివారి పాదాలను పట్టుకొని శరణు వేడింది, దయ చూపమంది. వెంటనే స్వామివారు ఆమెతో ఇలా అన్నారు, అమ్మా, నన్ను పరీక్షించటానికి 5 రక్కసులు రాబోచున్నారు. వారు రాగానే నీ కుమారుడికి చూపు వస్తుంది అని స్వామివారు పలికారు. ఇది జరిగిన తర్వాత కొద్దిసేపటికి ఒక 5 బ్రాహ్మణులు, భాషలో బాగా ఆరితేరిన వారు, స్వామి సమర్థనే పరీక్షించుటకు అక్కడికి వచ్చారు. ఆ 5 తమకున్న జ్ఞానముతో అహంకారపూరితులై మరియు స్వామి సమర్థ ఆచారము లేని వారని, ఆ స్వామి ఎవరి వద్దనైనా కూడా ఆహారం తీసుకుంటారని అనుకొని స్వామి సమర్థ శక్తిని పరీక్షించుటకు ఆ 5 బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. స్వామివారి శక్తికి ముందు ఈ 5 ఎంత నిజానికి? ఈ 5పై శ్రీ స్వామి సమర్థ వారి శక్తిని ప్రయోగించుట అవసరము లేదని గ్రహించి ఆ 5 బ్రాహ్మణుల పైన శివుబాయి కుమారుణ్ణి వదిలాడు. స్వామివారు తన మెడలోని హారము నుండి రుద్రాక్షను తీసి ఆ అంధుడైన బాలుడికి ఇచ్చాడు. ఆ బాలునితో స్వామి సమర్థ ఇలా అన్నారట, ఈ బ్రాహ్మణులు ఏ ఉద్దేశంతో వచ్చినారో, ఏమి అడగాలనుకున్నారో చెప్పి వారికి సమాధానం కూడా చెప్పు అని ఆజ్ఞాపించారు. ఆ బాలుడు స్వామివారి దగ్గరకు రాగా శ్రీ స్వామి సమర్థ ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని ఒక పుష్పముతో అతని కన్నులకు తుడిచినారు. వెంటనే ఆ బాలుడు 5 వైపు తిరిగి వారి మనసులోని దాగి ఉన్న అన్ని భావములను బయటకు చెప్పి, వారు అహంకారముతో విద్యావంతులని, గొప్పవారని, వారి ముందు మిగతా వారు సాటికి రారని, స్వామి సమర్థని కూడా పరీక్ష చేయదలిచినారని, పైగా శ్రీ స్వామి సమర్థ అనాచారి అని వారి ఉద్దేశమని ఆ బాలుడు చెప్పారు. బాలుడు పైగా ఇలా అన్నారు, ఆ 5 బ్రాహ్మణులు 5 ప్రశ్నలతో ఇక్కడికి వచ్చారని ఆ బాలుడు అందరి ముందు చెప్పాడు. వారి ప్రశ్నలు ముక్తిని సంపాదించుట ఎలా అని, ఉపనిషత్తుల సారాంశము యోగి మరియు
ఆ యోగి యొక్క లక్షణములు మొదలుగున్నవి అడుగుటకు వచ్చినారని ఆ బాలుడు చెప్పాడు. ఆ 5 బ్రాహ్మణులు వేసే ప్రశ్నలన్నిటికీ ఆ బాలుడు క్షుణ్ణంగా జవాబు చెప్పి వారి కళ్ళు తెరిపించాడు. ఆ బాలుని వాక్చాతుర్యం ముందు ఈ 5 బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఆ బాలుడు ఇచ్చిన ఉన్నతమైన సమాధానమునకు ముగ్ధులై శ్రీ స్వామి సమర్థ చూపిన మహిమకు కళ్ళు తెరిచి ఆ 5 కూడా స్వామివారి పాదములపై పడి క్షమాపణ కోరారట. ఆ బాలునికి కూడా శ్రీ స్వామి సమర్థ కృపతో కనుచూపు వచ్చింది. శ్రీ నృసింహ సరస్వతి కూడా ఒకసారి దారిని పోయే వాడిని పిలిచి అతని వివరములను అడిగారు. అతను నృసింహ సరస్వతి వారికి నమస్కరించి తను హీనకులమున పుట్టినవాడని, పూరి గుడిసెలో బ్రతుకుచున్నాడని చెప్పాడు. అంత నృసింహ సరస్వతి కరుణ చూపారు. ఎటువంటి జ్ఞానము వేదముల గురించి తెలియని అతను మహాపండితుడై ఎందరో పండితులను ఓడించి హరిజనుడైనప్పటికీ శ్రీ నృసింహ సరస్వతి అనుగ్రహం వలన వేదశాస్త్ర ప్రవీణుడైనాడు. శ్రీదత్తుని అవతారములైన శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు మరియు శ్రీ నృసింహ సరస్వతి ఇద్దరూ కూడా ఒక్కరే దత్తుని అవతారములే అని మరొకసారి రుజువైనది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.